తెలంగాణ గల్ఫ్ ఉద్యమ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, విదేశాల్లో మృతి చెందిన వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గల్ఫ్ కార్మికుల ఇతరత్ర సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని అన్నారు. గల్ఫ్ బాధితులు, గల్ఫ్లో ఉంటున్న వారికి ఉద్యమానికి మొదటి అడుగుగా మనం చెప్పుకోవాలి జగిత్యాల నుంచి. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు కూడా జగిత్యాల బేస్ చేసుకునే ఉద్యమం నడిచిందని చెప్పింది గొప్పగా. నాడు ఉద్యమంలో బొగ్గుబాయి, బాంబాయి, దుబాయ్ అనే స్లోగన్ తోటి తెలంగాణ ఉద్యమం అద్భుతంగా కొనసాగింది. 10 లక్షల మంది వేరే దేశాలలో బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. సంవత్సరానికి 200-300 మంది దిక్కులేని చావులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చాలాసార్లు వాయిస్ ఇచ్చింది, కానీ ఒక స్పష్టమైనటువంటి, అలాగే త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి గల్ఫ్ బాధితుల పక్షాన తెలంగాణ గల్ఫ్ ఉద్యమ సమితి నుంచి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే చర్చలకు కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మేము త్వరలోనే వెళ్తాం. ఇది మంచి జరగాలని, మంచి జరగడానికి జగిత్యాల మొదటి మెట్టుగా భావిస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 2004లో కేరళ ప్రభుత్వం దుబాయ్కు ఒక ప్రత్యేకమైన మంత్రి హోదా స్థాయి అధికారిని నియమించడం జరిగింది. మరి అక్కడ వాళ్ళ వ్యాపారాలు కానీ, వాళ్ళ మార్కెటింగ్ కానీ, ఆయన కనుసంధానాలు నడుస్తూ ఉండే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు వాళ్ళు కేరళ వాళ్ళు చాలామంది తెలిసే ఉంటుంది. దుబాయ్ అంటేనే కేరళ అన్న రీతి, సెకండ్ లాంగ్వేజ్ కూడా కేరళ ఇవ్వాలి అంటే దానికి కారణం అక్కడ ఒక మంత్రి పర్యవేక్షణ ఉండడం వల్ల వాళ్ళంతా గొప్పగా మరి వాళ్ళు అది చేయగలుగుతున్నారు. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మేము చచ్చిపోతే మేమే సందాలు వేసుకొని మా శవాలను మేమే ఇంటికి పంపించుకున్న పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం ఇది. నాకు దుఃఖం వస్తుంది సార్ ఇలాంటి ముచ్చట్లు చెప్పాలంటే. 2004లో ఒక దుబాయ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మేము చచ్చిపోతే 750 మంది కార్మికులు చచ్చిపోతే 73 మంది ఇక్కడ చూపించడం జరిగింది. అప్పుడు మేము మరి వాళ్ళకు విజాలు లేవు, సప్లై కంపెనీలో పనిచేసుకునే వాళ్ళకు మేము మా స్వతహాగా డబ్బులు జమ చేసుకొని సార్జాలో ఒక తెలుగువారు జమ చేసి చెట్ల కింద కూర్చొని అయ్యా అవ్వా అని డబ్బుల ద్వారా ఆడుకొని మేము మరి మా శవాలను ఆ రోజు మేము పంపించుకోవడం జరిగింది. అదే పరిస్థితి ఇవాళ కూడా కంటిన్యూ ఇలాగా జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం, మరి తెలంగాణ వస్తే ఇదే జైత్యాల గడ్డ మీద ఇదే కేసీఆర్ గారు మరి ఒక గలుపులు ఆపుతామన్నారు. కానీ విచిత్రం ఏంటంటే గత సంవత్సరం నుంచి వలసలు మళ్ళీ పెరిగినాయి సార్. ఒక 2 సంవత్సరాలు లేకపోలే మళ్ళీ పోయిన సంవత్సరం నుంచి వలసలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. దయచేసి మేము అనుకునేది ఏంటంటే కనీసం వలసలు ఆపండి. ఇప్పుడు మా అయ్య వేయండు, నేమైనా రేపు నా కొడుకు కూడా పోవాలి కావచ్చు. ఆయన 15 ఏళ్ళు వేయండు, నేను 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు అయితే నా కొడుకు పెరుగుతాడు. ఇప్పుడు నాకు కూడా అదే ఏం లేదు, మళ్ళీ నా కొడుకుని తీసుకెళ్లాల్సింది. ఇలాంటి పరిస్థితులు ఆపండి దయచేసి. మినిమం అక్కడ చిన్నపాటి కేసులలో సార్ ఏం లేదు, దొంగతనం కేసు, దొంగతనం కూడా కాదు, ఏదో ట్రాఫిక్లో ఎక్కడో చిన్న చైన్ తప్పుకు వేలాది మంది ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళని తెప్పించే ప్రయత్నాలు చేయండి ప్లీజ్. ఇది మీ అందరి చేతులు ఇచ్చి మొక్కుతున్నాను. అయ్యా కేసీఆర్ గారు, అక్కడ ఉన్న చనిపోయిన శవాలు ఇప్పటికీ ఫ్రిడ్జ్లలో అలాగే ఉంటున్నాయి. అవి తెప్పించే మార్గం ఏదైనా సుగమనం చేయండి ప్లీజ్ దయచేసి. జై తెలంగాణ. ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మికుల సమస్యలను, వాళ్ళ కుటుంబ స్థితిగతులను ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా మార్పు అనేది కనిపించకపోవడంతో వారు ఇన్ని రోజులు ఓపిక బట్టి ఇప్పుడు తెలంగాణ గల్ఫ్ ఉద్యమ సమితి రూపంలో జగిత్యాల కలెక్టరేట్ గారికి ఒక విన్నపం సమర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా మన ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా అది జగిత్యాల్లో ఎక్కువ ఉంది మనకు. సో ఉపాధి లభించక తరతరాల నుంచి గల్ఫ్ దేశాలు పోయి ఏదైతే వీళ్ళు చాలా కష్టపడి, ఎందుకంటే అక్కడ తిరిగి వచ్చినాం కాబట్టి మాకు తెలిసి ఎంత కష్టాలు ఉన్నాయి, ఎంత ఎండనక వాననక వాళ్ళు పూర్తిగా బానిసల్లా బతికే పరిస్థితి వాళ్ళు అక్కడ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వారు సంపాదించిన దానిలో ఆ డబ్బుతోనే ఇక్కడ మనకు ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఇక్కడ వచ్చి ఇక్కడ అభివృద్ధికి దోహదపడడం జరుగుతుంది. సో వాళ్ళు అదేవిధంగా మన కార్మికులు ప్రతి ఊర్లో అభివృద్ధిలో వాళ్ళ రోల్ ఉంటున్నది. ఇప్పుడు చిన్నగా ఏదైనా జరిగినా కానీ ఇక్కడ మనం కంటే ఎక్కువ వాళ్ళు స్పందించి మానవతా హృదయంతో వేరే వాళ్లకు సాయం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండి దుర్బలమైన పరిస్థితుల్లో అక్కడ
గడుపుతున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి, కనీస అవసరాలను తీర్చే బాధ్యత, వాళ్ళ హక్కులను పూర్తిగా కాపాడే బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంది. సో అది ఈరోజు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్యలు అంటే ఇక్కడ ఉపాధి కల్పించే మార్గాలు ఎక్కువ చూస్తే కనీసం రాబోయే తరాల కన్నా మనం ఇక్కడ ఉపాధి అందించి అక్కడ గల్ఫ్లో వెళ్ళడం అనేది తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏదైతే యూరోప్ దేశాలు, అమెరికా అలాంటి దేశాలకు వెళ్ళే వారికి గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థితిగతులకు చాలా తేడా ఉంది. అందుకే గల్ఫ్కు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రత్యేక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వెంటనే స్పందించే విధంగా, ఏదో మనం ఒక కంప్లైంట్ ఇచ్చి ఒకటి సోషల్ మీడియా ద్వారా తెలిపితే స్పందించడమే కాకుండా ఏ సమస్య అయినా ప్రభుత్వం వారిచ్చి వారు తెలుసుకునే విధంగా ఉంటే సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా తను సోదరుడు చెప్పినటువంటి ఆయన చూసి వచ్చింది కాబట్టి అక్కడ శవాల పరిస్థితి ఏంది, ఎవరన్నా అనుకొని ప్రమాదవశాత్తు జరిగితే ఉండే పరిస్థితులు ఏంటియో మనం రోజు ఒకటి పేపర్లో చదువుతూనే ఉన్నాం. చందాలు జమ చేసి ఊర్లలో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వెళ్ళిన వాళ్ళ కుటుంబాలన్నీ అప్పులలో కూరుకుపోయి ఉన్నాయి. సో చందాలు జమ చేసి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక కూడా అంబులెన్స్ మాట్లాడుకోవడం, తీసుకురావడం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి బాధలు తీర్చాల్సి వస్తుంది. సో ఇది మొదటి అడుగుగా ఈరోజు వేయడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకున్నట్టుంటే ఈ పోరాటం చేసే అవకాశం ఇవ్వొద్దు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము. లేని ఎడల ఇది ఒక మొదటి అడుగు వేసినాం. ఈరోజు దాదాపుగా ఒక 2 రోజులే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకొని కలెక్టరేట్కి వెళ్ళి అందరి సహాయ సహకారాలతో చేయాలనుకుంటే ఈరోజు దాదాపు ఒక 500 మంది జగిత్యాలలో జమ కావడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు. ఎందుకంటే వాళ్ళ బాధ, ఆర్తనాదం ఏదైతుందో అది జనాలకు చెప్పాలన్న బాధతోటి ఈరోజు బయటికి రావడం జరిగింది. సో ఇక్కడికి కలెక్టరేట్కి ఇంతమంది వస్తే బాగుండదు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అని అందరినీ ఆడిటోరియంలో ఉంచి ఇక్కడికి రావడం జరిగింది మేము. సో ఈ పరిస్థితులు ముందు జరగొద్దు అనుకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకొని అందరికీ న్యాయం జరిగి అందరి హక్కులు కాపాడే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.